గుంటూరు 23వ డివిజన్లో సోమవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక నాయకురాలు లామ్ నవమి పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా పేదల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. నెంబర్ చెప్తావా? ఓకే. ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు కదా, మీకు అందుతుందా? అందుతుందా? మీ ఇంట్లో ఎవరికన్నా అమ్మఒడి పథకం పడింది? పెన్షన్ వస్తుందా? ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో 169వ బూత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ మహనీయుడు పేదరికంలో నుంచి వచ్చి ఆయన మనకి రాష్ట్రపతిగాను, ఎంతో శాస్త్రవేత్తగాను కొన్ని పుస్తకాలు రచించారు, గ్రంథాలు రాశారు. ఆయన ఆత్మకథ అని ఒక బుక్ కూడా రాయటం జరిగింది. ఆయన విద్యార్థులని ప్రోత్సహించారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ మహనీయుడికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ కొన్ని అవార్డులు, బిరుదులు కూడా వచ్చినాయి. ఆయన మనకి రాష్ట్రపతిగా ఉండటం కానీ అంత మహనీయుడిని ఈరోజు మేము తలుచుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసిన గొప్ప పనులు, కార్యాలు అవన్నీ తలుచుకుంటూ ఈరోజు మేము అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు గురించి డోర్ టు డోరు వీటి గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కానీ ఇంకా కొన్ని అన్నీ కూడా వివరిస్తూ మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామండి. ఇవిగోండి పథకాలన్నీ, ఇవన్నీ మా బాబు గారు చేసినవి, అమలుపరిచినవి, ప్రవేశపెట్టినవి. మా బాబు గారిని ఒక దేవుళ్ళ లెక్కే అందరూ కూడా అభిమానిస్తున్నారు, కొలుస్తున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ గారిని కొలిచేవాళ్ళు, ఇప్పుడు మా బాబు గారిని కొలుస్తున్నారండి.